హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ @వేణిరావు. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఫ్యాన్ దగ్గర అలా కొంచెం మట్టిలాగా అనిపించింది. బూజులాగా కొంచెం లైట్‌గా క్లీన్ చేసేసాను. ఇదంతా క్లీన్ చేసేసాను. అందుకే కండ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పిల్లలైతే నాకు చోలే పూరి కావాలి అన్నారు. చోలే పూరి అయితే బయట బాగా మసాలా అన్నీ బాగా ఘాటుగా చేస్తారు కదా! అది కూడా మైదాతో చేస్తారు పుల్లటి పెరుగదేసి. నేనైతే ఇక్కడ మామూలుగా మన గోధుమ పిండిలోనే ఇంట్లో చేసిన పెరుగే వేసి కొంచెం గట్టిగానే కలుపుతున్నాను. గట్టిగా కలిపితే ఏంటంటే పిండి బాగా ఆయిల్ అబ్జర్వ్ చేయదనమాట. ఇక్కడ టమాటాలైతే గింజలు అవి తీసేస్తున్నాను. వాటర్ పుల్లగా ఉంటే బాగుండదు ఈ కర్రీ. చపాతీలేకి ఇలా జీరా రైస్ లేకైతే బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళేది ఉంది. అందుకే ఇంకా మార్నింగ్‌కి, మధ్యాహ్నంకి సరిపోయేటట్టు చేస్తున్నా. ఇంకా మసాలా దినుసులు అలా వేసేసి ఉల్లిపాయలు అవి కొంచెం బాగా ఫ్రై చేసి ఎప్పటిలాగే అల్లం పేస్ట్ అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇంకా ఇందులో అయితే ధనియాల పొడి, ఇంకా కారం, గరం మసాలా, జీలకర్ర పొడి అవన్నీ వేసేసాను. పసుపు, ఉప్పు అన్నీ వేసేసి ఫ్రై చేశాను. ఇంకా ఇక్కడ చోలేలైతే బాగా ఉడికించాను కదా! అవి కొన్ని పక్కన తీసి పెట్టుకొని బాగా మ్యాష్ చేసుకోవాలనమాట. ఇంకొంచెం గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాం. ఇంకా కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకా ఆయిల్ కూడా కనపడుతుంది కదా! బాగా ఇప్పుడు అది నేను మ్యాష్ చేసింది వేసేసి అది కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట మంచిగా. ఇందాక ఒకేషన్ అన్నాను కదా! అది హౌస్ వార్మింగ్‌కి అవ్వలేదు. హౌస్ వార్మింగ్‌కి ముందు చేసే పండగంట. నాకు అంత ఐడియా లేదు. తెలంగాణలో చేస్తారంట. ఆంధ్రాలో కూడా చేస్తారేమో తెలీదు. ఫస్ట్ టైమే నేను వెళ్ళడం. ఎక్కువ జెంట్స్ వెళ్తారంట నైటు. అదే మటను అలా చేస్తారంట. సరే చూద్దామనేసి నేను కూడా వెళ్తా. అంటే మాకు దగ్గర వాళ్ళేననమాట మా అత్తయ్య వాళ్ళు. అందుకనేసి ఇంకిక్కడైతే కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఫ్రై చేయాలి. ఇంకా ఆలులు కూడా వేసేసాను కొన్ని. ఇంకా ఆలులు కూడా ఉన్నాయి. మొలకల్లాగా వస్తున్నాయని ఆలులు లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం గ్రేవీ చేసాం కదా! అది. ఇంకా ఇక్కడ బాగా అది కూడా కలిపేసి ఇంకోసారి అన్ని కొంచెం వాటర్ అనేవి మనం ఉడికిస్తాం కదా! ఆ వాటరే పోయాలన్నమాట. ఆ వీడియో తీయమంటే మా బాబు తీయలేదు. అది మిస్ అయింది. ఇంకా వాటర్ కూడా అవసరం లేదు. ఇంకా కసూరి మేతి అయితే వేసేసి దింపుకోవడమే. కొత్తిమీర కూడా అవసరమైతే వేసుకోవాలి. ఇంకా ఫాస్ట్‌గా పిల్లల్ని ఫ్రెష్ అప్ అవ్వమంటున్నాను ఇక్కడ. ఇంక ఇక్కడ మా పాపొచ్చేసి "కంప్లీట్ అయిందా మమ్మీ? పూరి అన్నావు గదా! చేయలేదా?" అని అడుగుతుందనమాట. ఇంకా పల్లీలు కూడా కొన్ని పెట్టాను నేను. అవి కొంచెం ఉడకపెట్టేసి అవి కూడా ఇవ్వాలి. అదే పల్లీలేంటంటే మామూలుగా స్నాక్స్ లాగా అనమాట. కానీ ఇది, అది 2 కొంచెం గ్యాస్ ఫామ్ లాగా అవుతదని నాకంత గుర్తుకు రాలేదు. ఐడియా కూడా రాలేదు. ఇంకా నానబెట్టాను కదా! అదైతే పాడైపోతాయి మళ్ళీ అనేసి. పిండైతే మళ్ళీ కొంచెం కలుపుకుంటాను. ఇలా కలుపుకుంటే ఏందంటే మళ్ళీ సాఫ్ట్‌నెస్ వస్తుంది. చూడండి ప్లేట్‌కి కూడా ఇంకెక్కడ కూడా పిండి లేదు. సాఫ్ట్‌గా అయిపోయింది. ఇంకా పూరీలు కూడా ఫాస్ట్‌గా చేసేసి ఇక్కడ పేపర్‌లో వేసేస్తున్నాను. పిల్లలైతే వెయిట్ అనమాట పూరి అంటే ఇంకా. అంతే కదా! పిల్లలు అలాంటివే కదా ఇష్టపడేది. ఇంక ఎప్పుడైనా చేస్తాననమాట అలా. ఇక్కడైతే మా పాపకి ఇక హోంవర్క్ చేపిస్తున్నాను. బారో సబ్స్ట్రాక్షన్స్. ఇదైతే నాకు చాలా ఈజీ వే అనిపిస్తుంది మా పాపకి చెప్పడానికి. ఇట్లా ఫింగర్స్‌తో కానీ, మైండ్‌తో కానీ ఎలా చెప్పినా తనకి అర్థం కాలేదు. ఇలా చెప్తుంటే బాగా ఈజీగా చేయగలుగుతుందనమాట. అంటే కొన్ని రోజులు తను అలా చేసిందంటే తనకి అలవాటయిపోతదనేసి ఇంకెవరికైనా యూజ్‌ఫుల్ అవుతదని నేను ఇలా చూపిస్తున్నాను. చిన్న పిల్లలకైతే ఇలా యూజ్ అవుతదనమాట. ఏంటంటే మనం ఇక్కడ 5-8 తీయలేం కదా! 15 అవుతుంది కదా! బారో చేస్తే. అప్పుడు ఏంటంటే ఆ 15 మనం నంబర్స్ రాసేసుకోవచ్చనమాట. 1-15 వరకు పిల్లలకలా చెప్పాలి. ఇప్పుడు ఆ 15లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ 8 మైనస్ చేయాలనమాట. బ్యాక్ సైడ్ నుంచే చేయాలి. ఎక్కడంటే అక్కడ కాదు. బ్యాక్ సైడ్ నుంచి చేసినప్పుడు ఎక్కడ స్టాప్ అవుతామో ఆ లాస్ట్ నంబరే ఆన్సర్ అవుతదని చెప్పాలి పిల్లలకి. అదేంటంటే చేయంగా ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా ఐడియా అయిపోతుందనమాట. ఓహో! ఇన్ని మైనస్ చేస్తే మనకి ఇలా వచ్చింది అని. ఇది చాలా ఈజీ అనిపించింది నాకు. ఇంకా మా పాప కూడా బానే నేర్చుకుంది. ఒక 2, 3 టైమ్స్ చేసేసింది. ఇంకా ఈజీగా వచ్చింది. ఇంకా 10 అయితే ఇవ్వమన్నారు క్వెషన్స్ అని. అవి కూడా పెట్టేసిస్తున్నాను. ఇలా సండే రోజు ఏందంటే ఆమెకి
నేను ఓన్‌గా కొన్ని ఇస్తే చేస్తది. పూరి అలాంటివి చేసి ఆమెకి ఇష్టమైనవి చేసి నేను కొంచెం చెప్పానంటే మాట వింటదనమాట. ఇక్కడైతే ఒక యానివర్సరీ ఉన్నది మండే ఈవినింగ్. అది నేను సెపరేట్‌గా వ్లాగ్ అయితే ఏం తీయలేదని ఇందులోనే యాడ్ చేస్తున్నా. 25థ్ యానివర్సరీ వాళ్ళ పిల్లలు చేశారంట. చిన్న పార్టీలాగా ఒకేషన్ పెట్టారు. బాగా డాన్స్ చేశారు పిల్లలు. పెద్దవాళ్ళు కూడా ఏశారు లేడీస్ కానీ నన్ను కూడా ఫోర్స్ చేశారు కానీ నాకంత స్టెప్స్ రావు. నేను చెయ్యననేసి నేను వీడియో తీస్తానని అలాగే కూర్చుండిపోయాననమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.